ఈరోజు ఆదివారం స్పెషల్. ఇది మటను, ఇది చికెన్ కూర చేస్తున్నా. చికెన్ ఫ్రై చేసేస్తాను, మటన్ కొంచెం సూప్ లాగా చేస్తాను. ఉప్పు వేసాను, పులుసులో ఉండదు, ఉప్పు చూసుకొని వేసుకో. మసాలా పొడి వేసా, ధనియాలు, కొబ్బరి, జీడిపప్పు, యాలక్కాయలు, లవంగాలు, దాల్చిన చెక్క, మరాఠీ మొగ్గ, పువ్వు, స్టార్ పువ్వు అన్నీ వేసి వేయించాను, పొడి చేశాను. సాజేరా వేసాను, మామూలు జీలకర్ర కూడా వేసాను. ఈరోజు ఇవన్నీ పొడి చేయాలి. ఈ ఎర్రగడ్డలు అంత పెద్దగా వేగాల్సినంత అవసరం అయితే లేదు. ఇప్పుడు దీనిలో నేను టమాటాలు, అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేస్తాను. వేసిన తర్వాత టమాటాలు వేసేస్తాను. టమాటాలు వేగిన తర్వాత కూర పోస్తా. ఇది కొంచెం పలసంగా చేశారు, 1 స్పూన్ 1/2 స్పూన్ అని చెప్పలేను, అది కాదు అయితే అంత అయితే వేసాను. అల్లం తెల్లగడ్డ పేస్ట్ ఊరికే అలా మగ్గితే చాలు. ఎట్టంటే కూర అంతా పచ్చిగా వేసేస్తాను కాబట్టి కూర మగ్గేటప్పటికి సరిపోద్ది. చాలా రోజులైందండి, 2 నెలలు అయింది మేము అంటే వంటలు చేసుకొని ఇంట్లో కూరలు కూళ్ళు అనేది. అన్నం అయితే వండుకుంటున్నాం కానీ మేమైతే చికెన్ మటన్ ఏమి కూడా చేయలేదు. నిన్న చేసాము, ఈరోజు చేస్తున్నాము. మాకు అంత బాగాలే వచ్చేసింది అందరికీ. అల్లం తెల్లగడ్డ పేస్ట్ పచ్చివాసన పోయింది, టమాటాలు వేసేస్తున్నాం. అవి కూడా బాగా మగ్గాల్సినంత అవసరం లేదు, ఎందుకంటే కూర అంతా ఉడకాలి కాబట్టి దానిలోనే కొంచెం అట్ట పచ్చివాసన పోయేంత వరకు మగ్గాలి. మొత్తం ఈసారి ఈ మధ్యకాలంలో మేమంతా పూలే పెట్టామండి. కానీ మా ఛానల్ అయితే మీరు అందరూ బాగానే చూస్తున్నారు, ఆశీర్వాదిస్తున్నారని నమ్ముతున్నాను. కాకపోతే ఏంటంటే కొంచెం సబ్స్క్రైబులు కూడా చేస్తే బాగుంటుంది, చేయండి. అంటే ఈ టమాటాలు కూడా ఇలా మగ్గాయి కదా. ఇప్పుడు దీనిలో శుభ్రంగా ఫస్ట్ నీట్గా కడిగి పెట్టుకున్నటువంటి కూర వేసేస్తున్నాం. వేసేసి కొంచెం పసుపు ఉప్పు చల్లేసి అట్లే పెట్టేస్తా పొయ్యి మీద. అంతే, కొంచెం కొత్తిమీర పైన వేసాను, కొంచెం పసుపు వేయమ్మా, పసుపు సాల్ట్ చల్లి మూత పెట్టేస్తా. చల్లేసి సాల్ట్ కూడా వేసి, పెద్దపాకు వేస్తుందండి. సాల్ట్ కారం కూడా వేసేసా, సరే పర్వాలేదు వేసి సాల్ట్ వేయి. కాలుతుంది చేతితో కలపాలంటే కూడాను, కానీ స్పూన్ గింటితోనే కలుపుతా. ఊరికి అట్ట కలపడమే. ఎట్లా బాగా వేయించాలి కదా, యాగద్ది వేసాము. కొంచెము మూత పెట్టేస్తాం. మటన్ అయితే అయిపోయింది, వేరే దానిలోకి షిఫ్ట్ చేస్తున్నాం, మార్చేస్తున్నాం కూరని. సూపర్గా ఉంది. ఉప్పు చూస్తున్నా కూడా, కారం కూడా మసాలా మనం వేసుకున్న కారం కదా, ఎక్సలెంట్గా ఉంది. చల్లేసాము, కారం కూడా 2 స్పూన్లు వేసాము. ఇప్పుడు ఈ కూర దీంట్లో పట్టలేదు కాబట్టి ఇది వేరే దాంట్లో కుమ్మరిస్తాను. అందుకని ఇప్పుడు ఆ కూర మార్చేస్తాను. మా కూర మార్చి. ఆదివారం లేట్ లేదు, మాకు చర్చికి పోవాలి, టైం అయిపోతుంది. అందుకని తొందరగా చెప్పేస్తున్నాం. పెట్టు పొయ్యి మీద. అంతే, మటన్ అయితే అయిపోయిందండి. చూడండి, కొంచెం గ్రేవీగా దించుకున్నాం, అయిపోయింది చాలు. ఇంకా చికెను లేట్ అవుతుంది, తొందరగా అయిపోతుంది. పెట్టు. కూరలో చికెన్లో నీళ్లు పోయకుండా చేస్తున్నాం కదా, అవి చికెన్లో ఊరిన నీళ్లు, ఇంకా టమాటా ఎర్రగడ్డ అన్నీ వేసాం కదా, ఆ కూర ఉడికి ఏగేటప్పటికి ఆ నీళ్లు కరెక్ట్గా సరిపోతాయి. చూసారా, వేసిన నీళ్ళకి కూరకి దానిలో ఊరిన చెమ్మకి సూపర్గా ఉడికిపోయింది కదా కూర, ఎక్సలెంట్గా ఉంది. మీకు ఒక చిన్న విషయం చెప్పనా, ఇరుగు సల్లన పొరుగు సల్లన మేము సల్లన అన్నట్టు మాకైతే చాలా బాగా అనిపించింది. మాకు వచ్చిన కష్టం మాత్రం, ఇబ్బంది మాత్రం ఎవరికి కూడా రాకూడదని కోరుకుంటాం. మా ఇంట్లో మేము 4 ఉన్నాం, నా 2 కూతుళ్ళు, నేను, నా భర్త. కొడుకు కోడలు వాళ్ళు పక్కన ఉంటారు. కానీ మా 4కి ఎంత బాగా అనిపించిందంటే, గోడలు పట్టుకొని పాకతే చూసారు బల్లులు, అలా పాకాము మేము 2 నెలల నుండి. కానీ పూలు అవి ఇవి చిన్నగా వీడియోలు అయితే చేస్తున్నాను, కానీ వంట అయితే చేయలేదు. ఈరోజు వంట చేశాను.
మేము వేసాం కదా మిక్సీకి కారం, దాన్ని వేస్తున్నాం లాస్ట్లో ఒక 2 స్పూన్లు. అంటే ఈ మిరపకాయలు చాలా కారం తక్కువగా ఉంది. కూర అయితే అయిపోయిందండి. కలిపెట్టున్నా. మాకు ఇప్పటికీ కూడా మేము తినే కూరలు మాకు ఉప్పు తెలియట్లేదు, కారం తెలియట్లేదు. మాకు చాలా పవర్ఫుల్ మెడిసిన్ ఇచ్చారు, అయ్యే వాడతామన్నాము. అయితే మా వీడియో అయితే అందరూ చాలామంది చూస్తున్నారు, కానీ కొంతమంది లైక్లు కొట్టట్లేదు. కొంతమంది సబ్స్క్రైబర్ కూడా కొంచెం చేయండి. ఒక లైక్ చేయండి, ఒక సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ కొట్టండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే చూడండి. అంతేనండి, అయిపోయింది.